Hi, hello, namaste. This is me Prasanna and welcome back to our channel Prasu Vidya. So already thumbnail lo చూసేశారు కదా. ఈ వీడియో వచ్చి మా పార్తూస్ హాఫ్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇంకా ఆ బర్త్డే వ్లాగే కాకుండా ఇంకొక స్పెషాలిటీ కూడా జరిగిందన్నమాట ఆ రోజు. సో అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వ్లాగ్ లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో మార్నింగ్ అయితే ఇంకా ఆ రోజు ట్యూస్డే అన్నమాట. పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంట్లో. అప్పటికి నేను వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకోలేదు, అందుకే అవన్నీ షూట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా సడన్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, మార్నింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపరేషన్స్ అన్నమాట. టొమాటో బజ్జీ చేద్దాము అని చెప్పి అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా సాగర్ ఏమో మా చందుకి మిల్క్ ఇస్తున్నాడు అన్నమాట. సో విద్య అది కూడా షూట్ చేసి చూపిస్తున్నాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో ఉన్నారనమాట. మా సాగర్ ఏమో చందుకు మిల్క్ ఇస్తున్నాడు, విద్య ఏమో వీడియో షూట్ చేస్తున్నాడు, ఇంకా నేనేమో వంటలో బిజీగా ఉన్నాను. మా చందు స్నానానికి వెళ్ళింది, మా బుడ్డో నిద్రపోతూ ఉన్నాడు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో ఉన్నారు. ఇంకా నేను చేసే టొమాటో బజ్జీ ప్రాసెస్ ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. సో జస్ట్ అలా షూట్ చేసి మీతో చూపించేశాను అనమాట. ఇంకా నేను వంట కంప్లీట్ చేసి హాల్లోకి వచ్చేసరికి మా బుడ్డో లేచేశాడు. సో కొద్దిసేపు వాడితో అలా ఆడుకుంటూ స్పెండ్ చేశాను. ఈ మధ్య మా పార్తు భలే క్యూట్గా ఉన్నాడనమాట. చూడ్డానికి భలే క్యూట్గా అనిపిస్తున్నాడు. సో వాడు పుట్టిన తర్వాత కొంచెం బ్లాక్గా అలా ఉన్నాడనమాట. వీడి కలర్ ఇంతేనేమో అనుకున్నాము, కానీ మదన్పల్లికి వచ్చిన తర్వాత కొంచెం కలర్ వచ్చి భలే క్యూట్గా అనిపిస్తున్నాడనమాట. ఇంకా నేను వంట మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తలస్నానం చేశాను కదా మార్నింగ్. సో ఈ మధ్య కొంచెం కాఫ్ ఎక్కువ అయ్యి అలా సఫర్ అయ్యాను కదా, అందుకే ఇంకా హెయిర్ అలా ఆరబెట్టుకుంటూ కూర్చున్నాను. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఒక చోటకి వెళ్తున్నాము, నేను, విద్య, చందు, సాగర్. సో మళ్ళీ అలా ఊరికే అలా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేస్తున్నాము. ఇంకా బాబుని తీసుకెళ్ళడం లేదనమాట, మా అత్తయ్య మామయ్య దగ్గరే పెట్టేసి వెళ్తున్నాం మేము నలుగురం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక చోటకి వెళ్తున్నాం అన్నమాట. అది ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటాను. ఒకరోజు ఈవినింగ్ నేను చందు బయట కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ నిన్నాము. శ్రీరామ్ చిట్ ఫండ్స్ అని ఎవరో ఒక అతను వచ్చాడనమాట. సో 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా కొన్ని కపుల్స్ నేమ్స్ తీసుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. అలా 1000 కపుల్స్లో ఒక 20 కపుల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారంట. లక్కీలీ మా కపుల్ అండ్ చందు వాళ్ళ కపుల్ ఇద్దరం సెలెక్ట్ అయ్యామంట. సో మార్నింగ్ నుండి వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉన్నారు, రండి మేడం మీ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోండి అన్నట్టు. అందుకే ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఇంకా నాకు డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేక అలానే వచ్చేసానమాట. సో వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకున్నారు, డీటెయిల్స్ అన్నీ తీసేసుకున్నారు. అండ్ రిటర్న్గా మాకు ఈ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఒక గ్లాస్ బౌల్ సెట్, తర్వాత చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా వెండిది, సిల్వర్ కృష్ణుడిది ఒకటి ఇచ్చారు. అండ్ హాస్పిటల్లో ఫ్రీ కూపన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో అవన్నీ ఇంకా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. చందు వాళ్ళకి ఇంకొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు. సో అందుకే ఇంకా నేను విద్య బయలుదేరేస్తున్నామన్నమాట. బయట అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే ఇంటికి వచ్చేలోపి మొత్తం టయర్డ్ అయిపోయింది మాకు. సో చూసారు కదా, ఈ బుల్లి కృష్ణుడిది అలా ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సెట్ ఇదే అనమాట. యాక్చువల్గా వెళ్ళకూడదు అనుకున్నాము, ఏం వెళ్తాంలే అనుకున్నాము, కానీ ఇంకా వాళ్ళు కాల్లోనే చెప్పారనమాట ఇలా సిల్వర్ గిఫ్ట్ ఒకటి ఇస్తాము అని చెప్పి. సో ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను, ట్యూస్డే కాదు. సో ఫ్రైడే పూట అలా ఇంటికి వెండి గిఫ్ట్ కానీ అలా లక్ష్మీదేవి ఏదైనా ఇస్తామంటే వద్దు అనకూడదు కదా. సో ఆ ఉద్దేశంతో ఇంకా మా అత్తయ్య కూడా వెళ్ళమని చెప్పారు. సో అందుకే వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని వచ్చేసామన్నమాట. చందు వాళ్ళకు కూడా కూపన్ ఒకటి అండ్ సిల్వర్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య మామయ్య మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ తాగాల్సిందే. అందుకే చెప్తూ ఉన్నానన్నమాట, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, టీలు ఎక్కువ తాగొద్దండి అని చెప్పి.
సో ఇంకా లంచ్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు విద్య నేను పపాయ తీసుకొచ్చాము. సో మా బుడ్డోడికి పెడదాము, మేము కూడా తిందాము అన్నట్టు. సో విద్యతోనే కట్ చేయిస్తున్నాను అనమాట. విద్య ఎప్పుడు ఇలాంటివి టచ్ చేయలేదు, కటింగ్ ప్రాసెస్ కూడా రాదు, ఎప్పుడు మా మామయ్య కట్ చేస్తూ ఉంటారు. అందుకే ఇంకా ఈసారి విద్య కట్ చేయని అని చెప్పి విద్యకి ఇచ్చేసాను. ఇంకా మా ఆఫ్టర్నూన్ అలా ఎండ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ దీపాలు పెట్టేద్దాము అని చెప్పి దేవుడి రూమ్లోకి వచ్చేసాను. మార్నింగ్ పెట్టిన దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. సో ఆయిల్ కొద్దిగా వేసేసి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసాను. సో అంటూ ఉంటారు కదా, మనం భక్తితో దీపం పెడితే అది చాలాసేపు వెలుగుతుంది అన్నట్టు. సో నేను ఎప్పుడు దీపం పెట్టినా కూడా ఆయిల్ మొత్తం అయిపోయేదాకా అలా వెలుగుతూనే ఉంటాయి. భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేద్దాము అన్నట్టు హాల్లోకి వచ్చేసాను. సో చూసారు కదా, చందు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇంకా పక్కనున్న అమ్మాయి వచ్చి చందు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట, తన 10th క్లాస్ ఫ్రెండ్. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి డెకోర్ చేస్తూ ఉన్నారు. సో సాగర్ కూడా ఇంకా జాయిన్ అయిపోయాడు. ముగ్గురు కలిసి అలా డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేద్దాము అన్నట్టు కూర్చున్నారు. ఎంతసేపటికి అసలు అవ్వలేదన్నమాట. ఇంకా నాకు కూడా ఎందుకో ఆ రోజు చాలా టయర్డ్గా ఉండింది. సో నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు. బాబుని కూర్చొని వాడిని నిద్రూపుతూ ఉన్నాను. ఆ రోజు ఎందుకో ఈవినింగ్ నుండి కొంచెం ఏడుస్తూ ఉన్నాడనమాట. వాడికి ఎందుకో కంఫర్టబుల్గా అనిపించలేదు. అందుకే కొద్దిసేపు పడుకోని అని చెప్పి వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ చూసారా, ఎందుకో ఆ రోజు అలా వేసుకోవాలి అనిపించింది. సో కొత్తగా అనిపించింది అనమాట నాకు, నేనే అలా చూడ్డానికి. సరే వేసుకుందాం అన్నట్టు వేసుకున్నాను. అది కొని ఆల్మోస్ట్ ఒక 1 year అయింది. సో ఆ రోజు వేసుకున్నాను అనమాట. సో నాకు అది సెట్ అయిందో లేదో నాకైతే తెలీదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా చందు మాత్రం ఏదో కొత్తగా ఉన్నావు నువ్వు అది వేసుకొని, బాలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉండింది. కానీ ఎందుకో నాకే కొద్దిగా ఇష్టంగా అనిపించి వేసుకున్నాను అనమాట. మార్నింగ్ శారీలోకి సెట్ అయ్యింది అన్నట్టు వేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కదా, డ్రెస్సెస్లో కూడా బాగుంటుందిలే అని చెప్పి అలానే ఉంచేసుకున్నాను. అండ్ ఇంకా ఇదేంటి అంటే కొలాబరేషన్ కోసం ప్లాంట్స్ పంపించారు. సో మదన్పల్లిలోనే ఇలా గ్రో చేస్తూ ఉన్నారంట వాటర్ ప్లాంట్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్లో నన్ను కొలాబ్ చేయమని చెప్పి ఆ ప్లాంట్స్ పంపించారు. కానీ ఇంకా అవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాలో కూడా వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ ప్లాంట్స్ ఆన్లైన్లో ఎక్కడికైనా వాళ్ళు షిప్ చేస్తారంట. సో ఒకవేళ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. సో వాళ్ళ ప్రొఫైల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు కామెంట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ప్లాంట్స్ వచ్చి ఫ్లెమింగో అండ్ లోటస్ 2 types ఆఫ్ ప్లాంట్స్ పంపించారు. సో అది వాటర్లో పెట్టి నెక్స్ట్ డే ఇంకా సాయిల్లో మడ్లో పూడ్చాలంట. అందుకే ప్రస్తుతానికి ఇంక ఇలా వాటర్లో పెట్టేద్దాము, నెక్స్ట్ డే దాని సంగతి చూద్దాము అని చెప్పి అలా పెట్టేస్తూ ఉన్నాను. సో ఎవరికైనా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇలా వాటర్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా గ్రో చేసుకోవచ్చు. వాళ్ళు ఆన్లైన్లో మనకి ఎక్కడికైనా పంపిస్తారంట. సో కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలాంటి డెకరేషన్ మేము ఇంట్లోనే ప్లాన్ చేసుకోవడం. ముందు రోజే వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసుకున్నాము. సో క్యూట్గా అనిపించింది అనమాట, చూడ్డానికి కొంచెం నీట్గా అలా అనిపించింది. మిడిల్లో బ్యానర్ ఉంది కదా, అది ఇంకొంచెం పెద్దగా వచ్చింటే బాగుండేది అనిపించింది. కానీ చూడ్డానికి సింపుల్గా క్యూట్గా అనిపించింది. ఇంకా వాళ్ళు అలా డెకరేషన్ కంప్లీట్ చేసేలోపు నేను విద్య వెళ్ళి కేక్ తెచ్చేద్దాము అన్నట్టు బయట. యాక్చువల్గా ముందు రోజే కేక్ కూడా ఆర్డర్ ఇవ్వాలి, స్పెషల్గా హాఫ్ బర్త్డే థీమ్లో చేయించాలి అనుకొని వెళ్ళాము. కానీ కేక్ మాస్టర్ లేరంట ఒక చోట, అండ్ ఇంకొక చోట కాస్ట్ చాలా చెప్పేశారు. సర్లే ఇంకా ఎందుకు అని చెప్పి వాళ్ళు వద్దనుకున్నారు. లైక్ చందు అండ్ సాగర్ వద్దులే, నార్మల్గా కట్ చేయించేద్దాము అనుకున్నారు. సరే అని చెప్పి ఇంకా మాకు నచ్చిన శేఖర్కి వచ్చేసాము. సింబలే పార్టీ PARTHIV
ఇంకా కేక్ ప్యాక్ చేసేలోపు మా విద్యాస్ ఫేవరెట్ బాదం మిల్క్ తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఇంకా నేను కూడా ఏదైనా తిందాము, స్వీట్ కాకుండా హాట్ ఏదైనా తిందాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. సో అంతగా ఏం తినాలనిపించలేదు, కానీ ఆకలేస్తూ ఉండింది. సరే అని చెప్పి ఇంకా పఫ్ తీసుకుందాము అని చెప్పి పఫ్ తీసుకొని తింటూ ఉన్నాను. సో నేను ఫొటోస్ తీస్తున్నానులే అనుకుంటే విద్య వీడియో షూట్ చేశాడు. సరే అని చెప్పి సైలెంట్గా తింటూ ఉన్నాను ఫోటో అనుకొని. కానీ ఇంకా వీడియో తీస్తున్నాడు అని చెప్పి ఎందుకో కొంచెం షైగా ఫీల్ అయ్యాను. ఇంకా నేను పఫ్ తీసుకున్నాను. విద్య నాకు తెలియకుండా మళ్ళీ రసగుల్లా కూడా తీసుకొచ్చాడు. అలా ఒకటి అడిగితే 2 తీస్తూ ఉంటాడు, అది కామనే. ఆడు ఎట్లా అంటే అప్పుడే నువ్వు వచ్చా తగిలింది. ఉండండి ఉండండి ఉండండి, అర్థం కనపడకండి. వచ్చాను పక్క జర ప్రసన్న వాడు తెచ్చుకోవాలి తీసుకున్నాడు పైకి. ఇంకా రెడీ. ఇంకా అయిపోయినా అంతా తీసేసిన, ఇద్దరు కూర్చోండా. సో చూసారా మా పార్తు కొద్దిసేపు ఎలా అల్లరి చేసాడో. సో ఫస్ట్ టైం కదా వాడికి అలా బర్త్డే క్యాప్ పెట్టడం, అది పెట్టగానే కొద్దిసేపు అలా భయపడిపోయి ఏడుపు స్టార్ట్ చేసాడు. మళ్ళీ మెల్లగా పెట్టేసరికి అలా అడ్జస్ట్ అయిపోయాడనమాట. సో ఇంకా మా పార్తూస్ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. భలే క్యూట్గా అనిపించాడు ఆ డ్రెస్లో అయితే నాకు. సో కొద్దిసేపు ఇంకా ఫోటోషూట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము. డ్రెస్ లాగేస్తాను ముందర వాడిది. చందు ఈ పక్క. పార్తూ 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 పలకను కూడా పలకలా. పార్తూ పార్తూ నీ బర్త్డే చేసుకుంటానవా? బర్త్డేనా? చూడు నేను ఎందుకే ఆ కలర్ తీసుకునింది, నువ్వు ఇంకో కలర్ తీసుకుంటా నిన్ను. పార్తూ పార్తూ. సో వాడి బర్త్డే బ్యాక్గ్రౌండ్ ఆ థీమ్ ఉంది కదా, అది కూడా నేనే సెలెక్ట్ చేశాను. క్యూట్గా అనిపించింది అనమాట, లైక్ జంగిల్ థీమ్. సో వాడికి కొంచెం నచ్చుతుంది అన్నట్టు అనిపించింది, మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. ఇంకా ఆ థీమ్కి తగిన డ్రెస్ ఇదే అనిపించింది నాకు. యాక్చువల్గా చందు వేరే డ్రెస్ వేయాలి అనుకునింది, కానీ అది వద్దు అని చెప్పి ఈ డ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ డ్రెస్ కూడా ఫస్ట్ టైం కాదులేండి, మిడిల్లో ఒకసారి మేము విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు మా బుడ్డోడి కోసం షాప్ చేసాము. సో భలే క్యూట్గా అనిపించాడు అనమాట, పర్ఫెక్ట్గా సరిపోయింది వాడికి ఆ డ్రెస్. కానీ పైన మాత్రం కొద్దిగా లూజ్గా అనిపించింది. అండ్ ఆ క్యాప్ కూడా భలే సెట్ అయిపోయింది మొత్తానికి ఆ థీమ్కి, వాడు వేసుకున్న డ్రెస్కి. భలే క్యూట్గా అనిపించాడు మాకు. ఫొటోస్ తీయడానికి అస్సలు కోఆపరేట్ చేయడం లేదు, అందుకే అంతలా అరుస్తూ ఉన్నాం అనమాట మేమందరం కూడా. నార్మల్గా కెమెరా లేనప్పుడు బాగా నవ్వుతూ ఆడుకుంటూ అలా ఉంటాడు. ఎవరైనా వీడియో తీయడం స్టార్ట్ చేశారు అంటే అప్పుడే స్టాప్ చేస్తాడనమాట. వాడికి తెలిసిపోతుందో ఏమో అనుకుంటూ మేము నవ్వుకుంటూ ఉంటాము. సో నిజంగా అలానే చేస్తాడనమాట. ఎప్పుడైనా ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి అన్నప్పుడు మాత్రం ఒకలాగా బిహేవ్ చేస్తాడు, లేదు అంటే మంచిగా ఉంటాడనమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇంకా వాడికి కింద లైట్స్ అన్నీ, బెలూన్స్ అన్నీ కలర్ఫుల్గా అనిపించాయి. సో అవే చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా అవి చూడడమే కాకుండా చూస్తున్నారా ఎలా జంప్ చేస్తూ ఉన్నాడో. ఫుల్ ఓపిక ఉండాలన్నమాట వాడు అలా జంప్ చేసినప్పుడు వాడిని హ్యాండిల్ చేయడానికి.
సో వాడికి ఫోటో షూట్ చేయడానికి అందరం అలా అరుస్తూ వాడికి అన్నీ చూపిస్తూ అలా ఉన్నాము. సో మొత్తానికి ఏవో కొన్ని ఫొటోస్ క్లిక్ చేసేసాడు విద్య షార్ట్ కి. విద్య పాతు సో చూసారా, ఏదో అలా ఫార్మాలిటీకి కేక్ కట్ చేయాలి అంటే అలా కట్ చేసాడు. సో ఇంకా బెలూన్స్ వైపే చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య మాత్రం అందరికి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నారు వాళ్ళ మనవడి హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్. హ్యాపీ బర్త్డే కాదు, హాఫ్ బర్త్డే. పాతు పాతు వదిలేయండి వాడికే తిన్ని. కొంచెం చంటి రా రానేనా రే చంటి ఆడ కానిందిరా గాలి వస్తాను. ఆడ గాలి వస్తాను కూర్చుందిరా బిడ్డ పక్కన. డాన్స్ కాళ్ళు ఎగురుతూనే ఉంటాడు. గట్టి పట్టుకుంటే ఏడుస్తాడా వాళ్ళ అమ్మ తిరిగి చేసినాడా వాళ్ళ ఆయన తెప్పించా కింద సీరియల్ సెట్ కోసం అనుకున్నాడు. సో చూసారు కదా, అలా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా అందరికీ తినిపించలేదన్నమాట. సో వాడి 5th month బర్త్డే సెలబ్రేషన్స్ చేసేటప్పుడు 4th month బర్త్డే సెలబ్రేషన్స్ చేసేటప్పుడు మా మామయ్య మా అత్తయ్య దగ్గర కూర్చొని ఎంత క్యూట్గా అందరికీ తినిపించాడో కేక్. కానీ ఇంకా ఆ రోజు మాత్రం అలా చేయలేదు. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి మాత్రం తినిపించేసి వాడు కూడా తినేసాడు. ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం వాడితో కలిసి అని చెప్పి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా వీడికి ఎవ్రీ మంత్ బర్త్డే రోజు కేక్ కట్ చేయించి అవన్నీ మెమరీస్ లాగా అలా స్టోర్ చేసుకోవాలి అనుకున్నాము. కానీ మధ్యలో కొన్ని మంత్స్ మిస్ అయ్యాయి. సో మదనపల్లికి వచ్చిన తర్వాత 4th monthలో చేసాము. అండ్ ఇప్పుడు ఇంకా 5th month కంప్లీట్ అయిపోయి 6th monthలో చేసాము. సో ఇదైనా ఇంకా రెగ్యులర్గా చేస్తాము అనుకుంటూ ఉన్నాము. ఖచ్చితంగా చేయాలి అని ఏం లేదు, కానీ ప్రతి మంత్ అలా చిన్నగా అయినా కేక్ కటింగ్ చేయిస్తే వాడికి కూడా పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది కదా, మెమరబుల్గా అనిపిస్తుంది. సో జస్ట్ సింపుల్గా అలా కేక్ కట్ చేయించాలి అనుకున్నారు. కానీ ఇంకా 6th month హాఫ్ బర్త్డే కదా, హాఫ్ ఇయర్ బర్త్డే కదా, అందుకే కొంచెం అలా డెకరేట్ చేసి అలా ప్లాన్ చేసాము. చూస్తాడు చూడాలి పక్క ఎట్లా కొట్టేది క్లాప్స్. పది ఫోటోలు కొట్టినా, 10 కొట్టినా, దాంట్లో ఏదో ఒకటి బాగా వచ్చింది. అంతొద్దు చందు, కొంచెం చాలు. మనం ఏం రవ్వ చేసుకుంటాను అంతే. ఈసారి ఎవరిని పిలిచాలనుకోలే కదా, చాలా తక్కువ చాలు. ఆ స్కై బ్లూది అది కూడా చాక్లెటే.
మీరు చెప్పింది కాదు ఇది. నేను ఏం చెప్పలా అసలు. చాక్లెట్ ఫ్లేవర్ పైన ఇవి మార్చినామంతే. సో అలా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అందరం కేక్ తింటూ కూర్చున్నాం అనమాట. వాడికి తినిపిస్తే ఫస్ట్లో కొద్దిగా తిన్నాడు, తర్వాత నచ్చలేదేమో వాడికి. కానీ మాకందరికి మాత్రం కేక్ చాలా యమ్మీగా అనిపించింది. యాక్చువల్గా తినకూడదు అనుకున్నాను, కానీ ఇంకా కేక్ చూసి టెంప్ట్ అయిపోయి నేను కూడా తినేస్తూ ఉన్నాను. ఏం క్లారిటీ వస్తుంది విద్యా నీ ఫోన్లో? నాకు ఇచ్చేయి నీ ఫోన్. కాదు నిజంగా విద్య 2 months వాడుకోని నీ మోజు తీరిపోయేదాకా మళ్ళీ నాకు ఇచ్చేయి నీ ఫోన్. నా ఫోన్ నువ్వు తీసుకో. పార్తు సో చూసారు కదా, మా విద్య ఫోన్లో క్లారిటీ భలే వచ్చిందనమాట. సో నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఇంకా విద్య ఫోన్లో షూట్ చేయమని చెప్పాను కొన్ని క్లిప్స్. సో భలే నచ్చేసింది నా క్లారిటీ, అండ్ ఫొటోస్ కూడా భలే వచ్చాయి విద్య దాంట్లో. అందుకే ఇంకా నీ ఫోన్ నాకు ఇచ్చే విద్య, నువ్వు కొద్ది రోజులు వాడిన తర్వాత అని చెప్తూ ఉన్నాను. సో అదండి మా పార్తూస్ హాఫ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అలా చేసాము. సింపుల్గా క్యూట్గా అనిపించింది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఆ డ్రెస్లో మాత్రం మా బుడ్డోడు భలే క్యూట్గా ఉన్నాడు కదా. సో లైఫ్లో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి, అప్పుడే కొంచెం మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది. సో చిన్నవన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే లైఫ్ కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో మీరు దీంతో అగ్రీ అవుతారా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.